సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుటోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం పిబాతి. ఆ ప్రకాశము దీపమే అని ఆ దీపం పెట్టించి నమస్కారం చేస్తారు. అందుకు కార్తీక దీపం అని అంత ప్రాముఖ్యత రావడానికి కారణం. కార్తీక మాసంలో దీపము, సోమవారం ఈ రెండు అంత ప్రాముఖ్యత. కార్తీక సోమవారం అండి, కార్తీక సోమవారం అండి అంటారు. మాఘమాసంలో వస్తే సోమవారం కాదేంటి, పాల్గొన మాసంలో వస్తే సోమవారం కాదా? ఈ కార్తీక సోమవారానికి ఎందుకంత ప్రఖ్యాతి అంటే సోమ అంటే స ఉమ అమ్మవారితో కలిసి ఉన్నవాడని ఒక అర్థం, సోమ చంద్ర సంబంధం అని ఒక అర్థం. సోమ చంద్రుడు, చంద్రమా మనసోజాత, చంద్రుని యొక్క కిరణములు, చంద్రుని యొక్క అనుగ్రహం చేత మనస్సు బాగా రంజిల్లు. శరత్కాలంలో కార్తీక మాసంలో చంద్రకిరణములు బాగా ప్రసరిస్తాయి. ఆకాశం వెన్నెలతో నిండిపోతుంది. చంద్రుడి యొక్క ప్రభావం శరీరం మీద పడడం వల్ల, చలిగా ఉండడం వల్ల రకరకములైన కోరికలు పెరిగిపోతాయి. వేడిగా ఉంటే చాలు ఏదైనా తినేద్దాం, దుప్పటి ఉంటే చాలు ఎక్కడైనా పడుకుంటాం, ఎప్పుడు కురకబుద్దే. చల్లగా ఉన్న వాతావరణం మనస్సులో కోరికల్ని పెరిగేటట్టు చేస్తుంది. ఇప్పుడు కోరిక పెరిగిపోతోంది లోపల. భగవంతుని యొక్క అనుగ్రహము చేత ఆరోగ్యంతో ఉండవలసిన శరీరానికి కావలసినంత ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన సూర్యుడు దూరంగా ఉన్నాడు, చంద్రుడు బాగా ప్రసరిస్తున్నాడు. ఇప్పుడు శరీరానికి ఇబ్బంది ఎక్కువయ్యేటటువంటి స్థితి వచ్చింది. దీన్ని పోగొట్టడానికి ఏం చేస్తారంటే సోమ, ఈ చంద్రుడి యొక్క అనుగ్రహంతో బాగా ప్రకాశించే మనసుని కోర్కెల వైపు తిరగకుండా ఉంచడం కోసం సోమ, చంద్రుడి యొక్క అనుగ్రహం బాగా ఉండే రోజుని మనసుని భగవంతుడి వైపుకి తిప్పించేస్తే ఇప్పుడు భగవద్ అనుగ్రహం వచ్చి బాగా పరిపుష్టమై ఆ భగవద్ అనుగ్రహం చేత శరీరం ఆరోగ్యంతో ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ తిన్నారనుకోండి కొవ్వు పెరుగుతుంది. ఉపవాసం చేయవయా సోమవారం నాడు అనుకోండి కొవ్వుతుంది. సోమవారం నాడు భగవత్ కథ చెప్పు అన్నారనుకోండి, కథ చెప్తూ కూర్చుంటాడు. మనస్సంతా సాత్వికంగా ఉంటుంది కాబట్టి పిచ్చి కోరికలు పరుగులు ఉండవు. సోమవారం నాడు భజన చేసుకోవాయా, భజన చేసుకుంటాడు. సోమవారం నాడు దీపాలు పెట్టవయా, చక్కగా దీపాలు పెట్టుకుంటాడు. మనస్సుకి కలిగేటటువంటి రజోగుణ తమోగుణ సంబంధమైన కోరికల్ని సాత్వికం వైపుకి తిప్పేసి భగవంతుడి వైపుకి తిప్పుతారు. ఇప్పుడు భగవంతుడి దగ్గర కూర్చుని ఉన్నాడు కాబట్టి ప్రమాదములు రాకుండా, సాత్వికమైన మనసుకు ఉద్వేగం ఉండదు కాబట్టి ప్రశాంతమైన మనసుతో ఆరోగ్యంగా హాయిగా ఉండి 10 కాలాలు సంతోషంగా ఉండేటట్టుగా మనసును ఈశ్వరుడి వైపుకి తిప్పిస్తారు. అందుకని కార్తీక సోమవారానికి అంత ప్రఖ్యాతి. కార్తీక సోమవారం ఉపవాసం చేయండి అనడానికి ఆంతరముగా ఋషులు పెట్టినటువంటి ఆరోగ్య రహస్య కారణం. ఇన్నిటిని క్రోడీకరించడానికి ఇంత అందంగా కార్తీక మాసాన్ని అల్లుకుని తీసుకొచ్చారు. కాబట్టి ద్వాదశి తిథి నాడు తీసుకొచ్చి తులసి కోట దగ్గర పూజ. ఆ తులసి కోట దగ్గర పూజ చేసేటప్పుడు ఉసిరికాయలతో ఉన్నటువంటి కొమ్మ పెడతారు. ఎందుకని? ఉసిరికి ఒక్కదానికే ఒక లక్షణం ఉంది. ఉసిరి అంటే నేను చిన్న ఉసిరి గురించి మాట్లాడతలేదు, పెద్ద ఉసిరి, రాతి ఉసిరి అంటారే, ఆంబ అంటుంటారు, కాక్రి అంటారు. ఆ ఉసిరి గురించి మాట్లాడుతున్నాను. ఆ ఉసిరికాయకి ఒక లక్షణం ఉంది, ఒక్క ఉప్పు తప్ప అన్ని రసములు దాంట్లో ఉంటాయి. దానికి ఆకలి మందగిస్తే ఆకలిని పెంచే గుణం, దాహం ఎక్కువైతే దాహాన్ని తగ్గించే గుణం. శరీరంలో కఫము, వాతము, పైత్యము కార్తీక మాసంలో బాగా పెరుగుతాయి. కఫ, వాత, పైత్యములు పెరగకుండా నిరోధించగలిగినటువంటి గుణం, మంచి తేజస్సుని పరిపుష్టం చెయ్యగలిగినటువంటి గుణం, శరీరంలో బాగా శక్తిని నిలబెట్టగలిగినటువంటి గుణం, చాలా పథ్యంగా పనికొచ్చి శరీరం బయట ఉన్న వాతావరణం నుంచి తట్టుకోగలిగినటువంటి శక్తి ఇవ్వగలిగినటువంటి గుణం ఉసిరికాయలో. అందుకే లౌకికంగా బయట చెప్తే ఇట్ హ్యాస్ ఆల్ ది రిచెస్ ఆఫ్ విటమిన్ సి అంటారు. అంటే విటమిన్ సి పరిపూర్ణంగా ఉందంటారు. విటమిన్ సి పుచ్చుకున్నారు అనుకోండి, పడిషం, ముక్కు కారిపోతూ ఉండడం, తలపోటు పెట్టడం, ఊపిరితిత్తులు నింపుకోవడం ఇటువంటివి జరగవు. కార్తీక మాసంలో నాగుల చవితి నుంచి ఇంకా ఊహూయ నివటక లోకము వీనాథ అని చలి పెరుగుతుంది. ఆ చలి పెరిగినప్పుడు మందగించి ఆరోగ్యం, పడిషం పట్టి, తలపోటు వచ్చి ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే కార్తీక మాసంలో ఆదివారం తప్ప ప్రతి ఇల్లాలి యొక్క విధి ఏది అంటే ఉసిరికాయ పచ్చడి లేని భోజనం భర్తకి పెట్టరాదు. ఏదైనా సరే ముందు ఉసిరికాయ పచ్చడి తిని తినగల. ఎందుకని?
అంటే ఉసిరికాయ వాసన చూసినా, ఉసిరి గాలి తగిలినా, ఉసిరి పచ్చడి తిన్నా, బయట ప్రకృతిలో ఉన్నటువంటి ప్రమాదకరమైన ధోరణి ఏది ఉందో దానికి విరిగిపోయే గుణం అంతా ఉసిరిలో. అందుకే భగవానుడు కార్తీక మాసంలో ప్రకృతిలో ఏ ఇబ్బందులు వస్తాయో అవి తొలగించడానికి కార్తీక మాసంలో బయట చూసేటప్పటికి కొమ్మలకి ఇంతంత ఉసిరికాయలు వస్తాయి. ఇది తిని నిన్ను నువ్వు రక్షించుకోరా అని భగవానుడు ఉసిరికాయని ఇచ్చాడు. అందుకే ఆయుర్వేదంలో అసలు ఉసిరికాయ స్పర్శ లేకుండా ఏదీ ఉండదు. అసలు ఉసిరికాయ ప్రతిరోజు అవుతున్నటువంటి వాడు 70 సంవత్సరాల వయస్సులో కూడా అపారమైనటువంటి శక్తితో ఉంటాడు. అంత గొప్ప ఆరోగ్యాన్ని ఉసిరి ఇవ్వగలదు. అందుకే ఆ ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేయండి అంటారు. లౌకిక ప్రయోజనంగా అనుభవించడం మనకి శాస్త్రంలో ఉండదు. ఏదైనా ఈశ్వరుణ్ణి చూస్తాం. బయట చల్లటి గాలి వేసేటప్పుడు ఉసిరి చెట్టు కాయ కాసేట్టు చేసిన వాడు పరమేశ్వరుడు. అది మనకు అందించిన వాడు సర్వేశ్వరుడు. అందుకని ఆ ఉసిరి చెట్టులో ఈశ్వర విభూతి చూస్తాం. అందుకే ఎక్కడ ఉసిరి చెట్టు ఉందో అక్కడికి మనమే పెడతాం. అందుకే వనభోజనము. వనం అంటే 2 అర్థాలు. వనం అంటే చెట్లు ఉన్నది, వనం అంటే బ్రహ్మం. చెట్ల కింద తిను వాక్యం, బ్రహ్మమును తిను 2వ లక్షణం. ఇది ఆంతరం, అది వాక్యం. చెట్ల కింద తిను, ఏ చెట్టు కింద పడితే ఆ చెట్టు కింద తినమని కాదు. వనంలోకి వెళ్ళి చక్కగా అందరూ కలిసి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకుని, అందరూ కలిసి లక్ష్మీ స్తోత్రం చేసుకుని, అందరూ కలిసి శివాస్తోత్రం చేసి, అందరూ కలిసి భజన చేసి, మధ్యాహ్నం వేళ అందరూ కలిసి సాపంచి భోజనం కూర్చుని, ఎక్కడెక్కడ ఉసిరి చెట్లు ఉంటాయో ఉసిరి చెట్టుకు పూజ చేసి, ఆ ఉసిరి గాలి తగులుతుండగా ఉసిరికాయ పచ్చడితో కూడుకున్నటువంటి భోజనం చేస్తారు. చెట్ల నుంచి వచ్చే గాలి విశేషమైన ఆక్సిజన్తో ఉంటుంది. పొద్దున్నే వనంలోకి వెళ్ళారనుకోండి, రాత్రంతా పీల్చుకున్నటువంటి ఆ కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చి ఆక్సిజన్ ని విడిచిపెడతాయి. అవి విపరీతంగా ఆక్సిజన్ ని విడిచిపెట్టి ఉంటాయి. అదంతా కూడా ఆక్సిజన్ తో నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు మీరు వనంలోకి వెళ్ళి తిరిగారనుకోండి, తిరిగితే మీకు తెలియకుండా కార్తీక మాసంలో ప్రకృతి పరంగా వచ్చేటటువంటి ప్రమాదం ఏదుందో అది వనంలోకి వెళ్ళి తినడం వల్ల పోతుంది. ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చోవడం వల్ల, ఉసిరి గాలి తగలడం వల్ల అది ఉపశమిస్తుంది. ఆ ఉసిరి చెట్టులో దైవాన్ని చూస్తారు. అందుకే ద్వాదశి తిథి నాటి దగ్గరికి వచ్చేటప్పటికి ఇంటింట ఉసిరికాయలతో ఉన్న కొమ్మ తెచ్చి తులసి కోటతో కలుపుతారు. ఇప్పుడు తులసి ఎంత మనకి వైద్యంలో పనికొస్తుందో. అందుకే పూజలో కూడా ఒక మాట అంటారు, స్వామి నీపాద తులసి దళము రోగముల కౌషధము బ్రహ్మరుద్ర విదిత భూషణ వికాస శ్రీధర్మ పరనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఒక్క తులసి దళం నోట్లో వేసుకుంటే ప్రతిరోజు కంఠం ఖంగుల మోగుతుంది. ఒక్క తులసి దళం ప్రతిరోజు తింటే రక్తశుద్ధి, పడిషం పట్టదు, దగ్గు రాదు, కంటికి చూపు బాగుంటుంది, జ్వరాలు మొదలైనవి పీడించకుండా ఉంటాయి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ని శక్తులు ఉన్నటువంటి తులసిని సాక్షాత్ పరదేవతగా భావించి, అందుకే తులసి కోట లేని ఇల్లు ఆర్ష సంప్రదాయంలో ఎక్కడా ఉండదు. నమస్ తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే అని మనం తులసిని నమస్కారం చేసి పూజ చేస్తాం. ఆ తులసి ఉసిరి కొమ్మ కలిసి ఇంట్లో మీరు పెట్టి పూజ చేశారనుకోండి, వాటి మీద నుంచి వచ్చేటటువంటి గాలిని పీల్చడం వల్ల ప్రకృతి సంబంధమైనటువంటి దోషములన్నీ ఉపశమిస్తాయి. పైగా వాటి యందు ఈశ్వరుడి భావన చేసి పూజ చేయడం వల్ల మీకు తొందరగా మనసు దాని యందు నిలబడేటటువంటి అవకాశం కలుగుతుంది. అందుకని ఇన్నాళ్ళు మీరు ఆవాహన చేశారు. ద్వాదశి తిథి నాడు తులసి కోట ఉంది కాబట్టి శ్రీ మహావిష్ణువే నడిచి ఆ బృందావనంలోకి మీ ఇంటికి ఆయన వస్తున్నారు. ఎంత సంతోషపడవలసిన రోజు. కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి. ఇక కార్తీక మాసంలో ఈ ద్వాదశి తిథి, ఏకాదశి తిథి, వీటి దగ్గర ఏకాదశి ఉపవాస తిథి కాబట్టి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటుంటారు. బ్రహ్మచారి ఉపవాసం ఉండకూడదు. 80 ఏళ్ళు దాటితే ఉండకూడదు. ఒకవేళ అనారోగ్యం ఉన్నవాడైతే ఉపవాసం చెయ్యకూడదు. కాయ కష్టం చేసుకు బతికేవాడైతే ఉపవాసం చెయ్యకూడదు. అందరినీ ఉపవాసం చెయ్యమని శాస్త్రం చెప్పలేదు. ఎవరు ఉపవాసం చెయ్యాలో వాళ్లే ఉపవాసం చెయ్యాలి తప్ప అందరూ ఒకలా ఉపవాసాలు చెయ్యమని, కడుపు కాల్చుకోమని ఎక్కడా శాస్త్రం చెప్పలేదు. అలాగని ఓపిక ఉన్నవాడు చెయ్యకుండా ఉండకూడదు. ఉపవాసం ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. ఏకాదశి అంటేనే ఉపవాసం. అసలు ఏకాదశి ఉపవాసం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసండి? మృత్యువునందు భగవంతుని యొక్క నామాన్ని తెలుసుకునే శక్తిని